ఇంకోటి ప్రధానమైనటువంటి నేపథ్యం కూడా చెప్తాను. ప్రధాన వార్తలకు వెళ్ళే ముందు ఇవాళ ఉన్నటువంటి కర్నూలులో చర్చి మీద దాడి చేసిలో నిన్న కర్నూలులో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక చర్చి పైన భయంకర దాడి చేసిలో ఆ చర్చి వాళ్ళు బిక్కుమంటూ నిన్నంతా గడిపిన నేపథ్యం ఉంది. నిన్న వాళ్ళకి సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా కావాలని సుమారుగా 500 మంది పోలీసులు చర్చి మీద దాడి చేసి చర్చిని కూలగొట్టేటువంటి భయంకర పరిస్థితి తీసుకొచ్చిళ్ళు. అక్కడ ఉన్నటువంటి కర్నూలులో ఉన్నటువంటి నేపథ్యం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చూడు చర్చిలు అంటే ఎంత ఘోరము చూడండి, చర్చిల పైన ఎంత కుట్రలు వేస్తున్నాడండి. ఇక విజయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న, ప్రైజ్ లార్డ్, జై భీమ్ అన్న. నేను లైవ్లో ఉన్నాను, మీరు కూడా లైవ్లో ఉన్నారు. ఏం జరిగింది మీ చర్చి పైన, ఏం జరిగింది? ఏమన్నా వీడియోస్ ఏమైనా ఉన్నాయా? అన్న నిన్న నైట్ ఇక్కడ ఫుల్ వర్షం పడింది, రాలేదన్న ఎవరు. చూడండి ఏం జరిగిందో చెప్పండి, ఏం జరగబోతుందో కూడా చెప్పండి. నేను లైవ్లో ఉన్నాను, లైవ్లో చాలా మంది వింటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. అన్న నిన్న నైట్ 150 మంది స్పెషల్ ఫోర్స్ దిగారు. ఓకే. ఆ పోలీసులు, విఆర్ఓ, ఎండిఓ, ఎంఆర్ఓ వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ఆ పోక్లీన్ తీసుకొని వచ్చి ఆ ఫోటోలు ఉన్నాయా మీ దగ్గర? ఫోటోలు ఉన్నాయా అన్న? వాళ్ళు వాళ్ళ కంపెనీల దగ్గర, స్టేషన్ల దగ్గర ఉన్నారన్న. ఓకే. వాళ్ళు సపోజ్ ఈ రోజు రావచ్చు ఒక 1 hour లో మధ్యాహ్నం, కానీ మేము కూడా ఇక్కడ సిద్ధంగా స్టే చేస్తామన్నా 2000 మందిని. చూడండి అక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఆదేశాలను కూడా బేఖతారు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి ఎంత భయంకరంగా చేస్తున్నటువంటి సుమారుగా 100,000 మంది ఆ చర్చికి వెళ్తారు. ఆ 100,000 మంది సుమారు 5,000 మంది ఆ చర్చికి వెళ్ళి ప్రతి సండే ఆ చర్చికి వెళ్ళిన నేపథ్యంలో చర్చిని కూలగొట్టాలనేటువంటి ఒక భయంకర కుట్రలతో సుమారుగా 500 మంది పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ, అక్కడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు అందరూ కూడా మూకుమ్మడే. నిన్న వర్షం పడ్డది, నిన్న 12 గంటలకు అది కూలగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా పెద్ద విధ్వంసం చేసేటువంటి నేపథ్యం చేసిళ్ళు ఏపీలో, కర్నూలులో. ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? అన్న మీరు ఒక నిమిషం లైన్ లో ఉంటే పాస్టర్ గారికి కాల్ కలుపుతాను నేను. ఓకే కలపండి, తొందరగా లైవ్లో ఉన్నారు, తొందరగా కలపండి. చూడండి ఎంత దారుణంగా ఉందో, ఎడిపోతుంది చూడండి వ్యవస్థ, ఎంత దారుణంగా ఉంది చూడండి. రాబోయే రోజుల్లో ఇలాంటి దాడులు చేస్తారు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తారు. మనం నిలబడకపోతే, ఆత్మగౌరవం కోసం నిలబడకపోతే మన ఇబ్బంది పడతాం. నిలబడాలి, మన ఆత్మగౌరవం కోసం కొట్లాడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ బోధించు సమకరించు పోన్నాడు. మనం బోధించుకోవాలి ఫస్ట్, తర్వాత సమీకరించాలి, తర్వాత పోరాడాలి. జీవితాంతం ఇవి చేయాలి. ఇవి చేయకపోతే మనం వేస్ట్. నిరంతరం ఇవి జరగాలి. హలో, దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్నూలులో ఎంత భయంకరమైనటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారో దాని విషయంలో మాట్లాడేటువంటి సందర్భం. దయచేసి చాలామంది క్రైస్తవ సోదరి సోదరమల్లారా ప్రతి ఒక్కరు కూడా నిలబడండి మీ ఆత్మగౌరవం కోసం. హలో, ఒక్కసారి మాట్లాడదాం సార్. ప్రైజ్ లార్డ్ అండి, గుడ్ మార్నింగ్ అండి, జై భీమ్ అండి. సార్ ఏం జరుగుతుంది సార్ మీ చర్చి పైన? మీరే కదా చర్చి పాస్టర్ అక్కడ. అవునవును సార్. ఏం జరుగుతుంది అసలు? ఎప్పటి నుంచి వేస్తున్నా? మీరు కోర్టులో కూడా కేసు చేయడం జరిగింది, జిల్లా కలెక్టర్ గారితో కూడా మీరు వాదించడం జరిగింది. గతంలో కూడా ఇదే జైభీమ్ టీవీ లైవ్ ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? సార్ వాళ్ళు ఇంటెన్షన్ గా కోర్టు పరిధిలో ఉన్నా కూడా సార్ వీళ్ళు వాంటెడ్ గా పోలీస్ వాళ్ళు వచ్చి దీన్ని డిమాలిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సార్, విత్ ఫోర్స్ తో. సార్ ఇది మేము ఒకటే అడుగుతున్నాం సార్, 448 బి సర్వే నెంబర్ ఏమైంది, మాయమైంది, దానికి సంబంధించి ఆధారాలు మాకు చెప్పండి అంటే వాళ్ళు మా నోరు నొక్కేస్తున్నారు సార్. దానికి సమాధానం చెప్పకుండా మేము తీసుకునేదే మాకు సహకరించాలి మీరు అని వాళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారు సార్. కోర్టు పరిధిలో ఉండి వాయిదాలు పడుతున్నా కూడా వాళ్ళు సరైన. ఎంత సర్వే నెంబర్ సార్? ఎంత సర్వే నెంబర్ సార్? సార్ మాది వచ్చేసి 448 సార్. 448 ఏ మన చర్చి నెంబర్ సార్ అది. సరే ఎన్ని ఎకరాలు సార్ అది? సార్ మొత్తం 78 సెంట్లు పోతుందని ఇస్తున్నారు సార్ వాళ్ళు. 78 సెంట్లు సార్. సెంట్లు. ఓకే. ఇది ఉన్నటువంటి కర్నూలులో ఉన్నటువంటి నేపథ్యం. కర్నూలులో కదా సార్? అవునండి. 2018లో గజెట్ ప్రకారంగా 448 బి సర్వే నెంబర్ అక్వైర్ చేశారు. మీరు ఎప్పుడు తీసుకున్నారు సార్ ఇది? మీరు ఎప్పుడు కొన్నారు సార్ ఇది? మీరు ఎప్పుడు కొన్నారు సార్ ఇది? సార్ 2016లోనే కొన్నాం సార్. 2016లో మీరు కొన్నారు? అవునండి. ఎవరి దగ్గర కొన్నారు సార్ ఇది? సార్ వేరే రైతుల దగ్గర నుంచి మేము కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం సార్. ఓకే సార్.
ఇప్పుడు 2016లో ఉన్నటువంటి ఇది సర్వే నెంబర్ 448 ఏను దీన్ని మాయం చేసిళ్ళు. 48 బిని మాయం చేశారు సార్. 48 ఏను పెట్టిళ్ళు, బిని మాయం చేసిళ్ళు. మీరు బిని తీసుకున్నారా? లేదు సార్, మనది ఏ సార్, మన ఆపోజిట్ ఉండేది బి. ఏను మాయం చేసిళ్ళు, బిని కంటిన్యూ చేస్తున్నారా? సార్ ఏ బిని మాయం చేశారు, ఏను కంటిన్యూ చేస్తున్నారు సార్. బిని మాయం చేసిళ్ళు, ఏను కంటిన్యూ చేస్తున్నారు. ఏనే కదా మీరు కొన్నది? అవును సార్, ఏ సార్ మనం కొన్నది. ఇంకా చూడండి 78 సెంట్ల భూమి కొన్నారు 2016లో. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు సార్? మీరు ఎందుకు చేస్తున్నారు? ఏంది వాళ్ళ ప్రధాన ఎజెండా ఏంటి? వాళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి? వాళ్ళ ప్రధాన లక్ష్యము చర్చిని కూలగొట్టి క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీయాలనే ప్రధాన లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు సార్, డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు కోర్టులో కూడా కేసు వేసారు కదా సార్? కోర్టులో కూడా కేసు వేసారు కదా, మీ కోర్టు కేసు ఎంతవరకు వచ్చింది? కోర్టులో నెక్స్ట్ 8వ నెలకు వాళ్ళు సరైన వాదనలు వినిపించాలని గవర్నమెంట్ పీపీలకు ఆర్డర్ ఇచ్చారు సార్ వాళ్ళు. మరి చిన్న ఓకే, ఏమంటున్నారు మరి? అది ఆదేశాలు, అది కోర్టుల కేసు ప్రాసెస్ నడుస్తుంది కదా, నడిచిన క్రమంలో ఇంత తొందరగా ఎందుకు ఆ విధంగా చేయాల్సి వస్తుంది? వాళ్ళు ఎందుకు అంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? కోర్టు పరిధిలో ఉన్నా కూడా మాకేం కాదు, మేము సస్పెండ్ అయినా అవుతాము, మేము వాంటెడ్ గానే చేసేది, మీరు మాకు లోబడాలి, అధికారం మా దగ్గర ఉంది కాబట్టి మా ఇష్టానుసారంగా చేస్తామనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటున్నారు అట్లా? జిల్లా కలెక్టర్ అంటున్నారా? ఎవరంటున్నారు? జిల్లా కలెక్టర్ గారు అంటున్నారు, జేసీ గారు అంటున్నారు. అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది సార్. చూడండి ఎట్లున్నారో. వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది చూడండి, వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది చూడండి. మేము వ్యవస్థలో సార్, అదే విధంగా పాములపాడు మండలంలో 63 సర్వే నెంబర్ లో మా భూమి, చర్చి భూమి 33 సెంట్లు భూసేకరణకు ఇచ్చాం సార్. నేషనల్ హైవే ఎక్కడ సర్వే నెంబర్? ఏ సర్వే నెంబర్? పాములపాడు మండలంలో 66 సర్వే నెంబరు, పాములపాడు 33 సెంట్లు. మేము భూసేకరణకు నేషనల్ హైవేకు వ్యతిరేకంగా ఉంటే ఇక్కడ ఎందుకు ఇస్తామండి? మాకు అక్కడ అన్యాయం జరిగింది కనుక మాకు న్యాయం చేయండి అని మేము అడుగుతున్నాం సార్. కాళ్ళు చేతులు పట్టుకొని అడుగుతున్నాం సార్, మొక్కుతున్నాం సార్ వాళ్ళకి. కానీ మా అభ్యర్థనలు వాళ్ళు వింటలేరు. వినకుండా దానికి సమాధానం కూడా చెప్పలేరు. నవంబర్ 19వ తేదీ జాయింట్ కలెక్టర్ గారికి రిట్ పిటిషన్ కూడా వేసామండి, ఇంతవరకు మాకు ఆర్డర్ ఇవ్వలేదు. కోర్టు పరిధిలో ఉంది, కోర్టు తీర్పును మేము గౌరవిస్తాము, అంతవరకు మీరు ఆగండి అని చెప్తే కూడా వాళ్ళు అంతవరకు ఆగకుండా జబర్దస్తిగా ఈ విధంగా చేస్తున్నారు సార్. ఇప్పుడే రోడ్ ఏం కంప్లీట్ కాలేదు సార్. ఎన్నో కల్వర్ట్లు నందికొట్టుకుం నుంచి ఆత్మకూరు వరకు చూసుకుంటే ఎన్నో కల్వర్ట్లు, రోడ్లు పెండింగ్ ఉన్నాయండి. ఇంకా సుమారుగా ఆ పని జరిగే రోడ్ కంప్లీట్ అయ్యేలోపు సుమారుగా 2 సంవత్సరాలు పైన పడుతుంది సార్. కానీ ఎన్నో మందిరాలు తప్పించారు, కానీ మా మందిరం కూడా ఆ విధంగానే తప్పించి మాకు న్యాయం చేయండి అని చెప్తే వాళ్ళు ఈ విధంగా మాకు భయభ్రాంతులకు గురి చేసి మా మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నారు సార్. ఈయన ఉన్నటువంటి రోడ్ల మీద గుడులు ఉంటాయి, మనం చాలా చూస్తుంటాం. రోడ్ల మీద చాలా వరకు గుడులు ఉంటాయి, హైవే మీద ఉంటాయి, మసీదులు ఉంటాయి, మసీదులు గుడులు ఉంటాయి. మరి వీళ్ళ జోడికి ఎప్పుడు కూడా ఎవరైనా బయలు అంటే ఎక్కడ కూడా పోలేదు, మసీదుల జోలికి పోలేదు, ఇలా ఉన్నటువంటి గుడిల జోలికి పోలేదు. కానీ ఇవాళ ఉన్నటువంటి చర్చిలు వాళ్ళ సొంత స్థలాలు కొనుక్కొని నిర్మించుకునే చర్చిల జోలికి పోతున్నారు. చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఏపీలో జరుగుతున్నటువంటి భయంకర పరిస్థితి. మీరు ప్రభుత్వానికి, జాయింట్ కలెక్టర్ గారికి, జేసీ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒకటే విన్నవించుకుంటాం సార్. మేము గౌరవ సుప్రీంకోర్టు వరకు వెళ్తే మాకు న్యాయం జరగకపోతే వెళ్ళండి. బిఆర్ గవాయ్ గారు వచ్చారు. అవును సార్, మేము కోర్టు తీర్పును గౌరవిస్తాం సార్. భారత రాజ్యాంగాన్ని, భారత చట్టాలను మేము గౌరవిస్తాం. అదే విధంగా చట్టాలను గౌరవించాల్సిన వారు, ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన వాళ్ళే వైలేషన్ చేస్తున్నారండి. ఓకే, ఒక వీడియో చూసుకుంటే సిఐ గారు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మీరు అన్ని రికార్డ్ చేయండి సార్, మీరు అన్ని రికార్డ్ చేయండి సార్. నేను బిఆర్ గవాయ్ సార్ దగ్గర తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు రాండి, వీలుంటే మీరు రాండి. ఇప్పుడు నా నెంబర్ కూడా ఈ బ్రదర్ దగ్గర ఉంది, మీరు రాండి. నేను సుప్రీంకోర్టు దగ్గర కూడా తీసుకెళ్దాం. వెంటనే వీలైతే దీన్ని ఆపిద్దాం. ఎవరైతే చట్టాన్ని అతిక్రమిస్తున్నటువంటి ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా రేపొద్దున వాళ్ళకు శిక్ష చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, చట్టపరంగా శిక్ష చేసే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మనం దేవుడు అన్ని చూసుకుంటాడు. ఏ మతమైన, ఏ కులమైన మనం మనుషులం సార్. మనుషులను మనుషులుగా చూడాలండి సార్. భారత రాజ్యాంగం మనకు ఆర్టికల్ 300A చెప్తుంది సార్, చట్టం ద్వారా తప్ప ఏ వ్యక్తి తన ఆస్తిని కోల్పోకూడదని. 7 ఉప హక్కుల గురించి వివరిస్తే ఆ హక్కులలో ఒక్కటి కూడా వీళ్ళు పాటించకుండా దౌర్జన్యంగా వాళ్ళకి ఎటువంటి అండదండలు ఉన్నాయో మాకు తెలియదు సార్.
కానీ ఈ విధంగా మేము మీరు భయభ్రాంతులకు గురి కావద్దు సార్. పాస్టర్ గారు మీరు భయభ్రాంతులకు గురి కాకండి. మీరు విజయ్ దగ్గర నెంబర్ ఉంటే మీరు రాండి. హైదరాబాద్లో ఉంటాం. సుప్రీంకోర్టు నేను నెంబర్ ఇచ్చుకున్నా. సుప్రీంకోర్టు దగ్గరికి మనం వెళ్దాం. సుప్రీంకోర్టులో వెంటనే ఫైల్ వేద్దాం. ఎవరైతే అక్కడ జేసీ కానీ కలెక్టర్ కానీ పోలీస్ అధికారులు ఎవరైతే మాట్లాడాలో వాళ్ళని ఫస్ట్ అర్జెంట్గా వాళ్ళని సస్పెండ్ చేద్దాం. మీకు ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ కావాలో ఆ విధంగా సుప్రీంకోర్టు చూసుకుంటుంది. మీరు వీలైతే రాండి, నేను కూడా వస్తాను, మీకోసం నేను నిలబడతాను. నేను నెంబర్ ఇచ్చుకున్నా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉన్నటువంటి మన వాళ్ళన్నారు, నేను మాట్లాడతాను. మీరు వస్తారంటే డైరెక్ట్ వెళ్ళిపోయి ఆపిద్దాం. ఎక్కడ న్యాయం జరగకపోతే లోకోర్టులో మన న్యాయం జరగకపోతే అత్యున్నతమైన న్యాయస్థానం ఉంది. అత్యున్నతమైన న్యాయస్థానంలో బిఆర్ గవాయ్ గారు నిలబడ్డారు. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు నిలబడ్డాడు. మీకు న్యాయం చేసేటువంటి బాధ్యత జైబీమ్ టీవీ నిలబడుతుంది. జైబీమ్ టీవీ మీకు అండగా ఉంటుందని కూడా నేను తీసుకున్నాను సార్. మీరు ఏ ఇబ్బంది పడకుండా ఏది ఉన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్ జైబీమ్ సార్. ఓకే జైబీమ్. ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఇంకా మరి ఏం చేద్దాం? ఇక ఇట్లా ఉంది. దయచేసి అందుకనే ప్రతి ఒక్కరు కూడా నిలబడండి ఆత్మగౌరవం కోసం. అందుకోసమే బోధించు, సమీకరించు, పోరాడాలి. బోధించాలి, సమీకరించాలి, పోరాడాలి. మనం బోధించి సమీకరించి పోరాడకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఇవాళ ఉన్నటువంటి మన మీద దాడులు వేసే కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. అగ్రవర్ణాలు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. అగ్రవర్ణాలు వాళ్ళు దర్జాగా ఉంటారు. మనమే ఇక్కడ మధ్యలో పిచ్చోళ్ళలాగా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైనటువంటి కామెంట్ చేయండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం జైబీమ్ టీవీ. మన సబ్బండ కులాల త్యాగ ఫలితము, సబ్బండ నినాదాల త్యాగ ఫలితము జైబీమ్ టీవీ. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీమ్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి విలువైన కామెంట్ చేయండి. ఇది ఆత్మగౌరవానికి నినాదం. ఎవరైతే అబ్యూజ్గా మాట్లాడుతున్నటువంటి కామెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నేను చెప్తున్నాను, బ్రదర్స్ నాలాగా ఒక్క పూట బతికి చూడండి, నాలాగా ఒక్కరోజు బతికి చూడండి. అప్పుడు మీరు 100 అన్నా పడతాను. ఇక్కడ నా నెంబర్లు కూడా అన్నీ ఉన్నాయి. కానీ పిచ్చి పిచ్చిగా చేసుకొని మీ జీవితాలు ఆన్ చేసుకోవద్దని కూడా నేను సమనీయంగా కూడా వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ జైబీమ్ ఆల్. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద సొసైటీ అండి. ఇది మన ఆత్మగౌరవ నినాదం. థ్యాంక్ యూ సో మచ్ జైబీమ్ ఆల్.